పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే. అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. కరెంటు పెన్షన్ ఛార్జీ 2023 జనవరి అంటే అర్థమేంటి? పెన్షన్ ఛార్జీ పెళ్ళి అందరికీ అర్థమై బ్యాచ్లో డెలివరీ ఇప్పుడైంది. అది ఎవడేం చేస్తాడు? చంద్రబాబు నాయుడు ఏం చేస్తాం, మేమేం చేస్తాం? అంతా బ్రష్ పెట్టి చేయించేసింది జగన్మోహన్ రెడ్డి. అన్నీ చేసేసి ఆ పోయేటప్పుడు ఈ పెళ్ళి ఎందుకు చేయడు? ఆగిపోవచ్చు కదా. ప్రజలు కలిసి వచ్చింది కదా, మేము పెంచం కదా. కూటమి ప్రభుత్వం పెంచదు కదా. నువ్వు పోయేటప్పుడు పెళ్ళి ఎందుకు చేసిపోయావు? అది జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించి ఆయన చేసిన తప్పుల్ని ఇటు తెలుగుదేశం పార్టీ మీద పెట్టి ఒక చిన్న డ్రామా నిన్న షూటింగ్కి ఎవరు రాలేదు, ఎక్కువ చిన్న డ్రామా జగన్మోహన్ రెడ్డి నడిపించాడు. 5 సంవత్సరాల్లో 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంపిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈయన అవినీతి వలన విద్యుత్ భారాలు అంటే విద్యుత్ నష్టం భారాలంటే 1,29,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన విద్యుత్ సంస్థల మీద పడ్డమే కాకుండా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు. ఎన్నిసార్లు? 10 సార్లు. పెంచిన భారం ఎంత? ఇందులో 32,166 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడి ఏమనాలి, మొద్దులుగా అందరికీ కూడా ఇది ఒక సమాధానం. అప్పులు ఎన్ని చేశారు? 49,596 కోట్లు విద్యుత్ సంస్థల కోసం అప్పులు చేశారు. 500 యూనిట్లు దాటి వాడిన వాళ్ళందరికీ 90 పైసలు పెంచి 1,300 కోట్లు డబ్బులు కలెక్షన్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 2020 మే నెలలో స్లాబుల సవరణ అని చెప్పి 1,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి పెంచాడు. 2021లో కిలోవాట్కి 10 రూపాయల చొప్పున పెంచి 3,542 కోట్లు జగన్మోహన్ రెడ్డి కలెక్షన్ చేశాడు. 20లో స్లాబుల సవరణని 1,500 కోట్లు, 22లో స్లాబుల కుదింపని చెప్పి 3,900 కోట్లు, విద్యుత్ కొనుగోలు సర్దుబాట్లు అని చెప్పి 3,882 కోట్లు. మళ్ళీ 23 మే నుంచి ఫ్యూయల్ అండ్ పర్చేజ్ క్రాఫ్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి 400 కోట్లు. 23-24లో పెంచినవి వాళ్ళు పెంచినయే ఇప్పుడు వీళ్ళు డప్పేసి చెప్పింది. ఇవన్నీ విద్యుత్ సంస్థలనే కుప్పకూల్చిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి నిన్న అక్కయ్య గారు మాట్లాడుతున్నారు, గీతక్కయ్య గారు. మరి గీతక్కయ్య గారికి చెప్పేది ఏంటంటే, అక్కయ్య 5 సంవత్సరాల్లో 10 సార్లు పెంచిన విద్యుత్ భారాలు ఆంధ్రప్రదేశ్లో 32,166 కోట్లు. అక్కయ్య ఒకసారి పేపర్ పంపుతాను, ఒకసారి చదువుకుని మళ్ళీ ప్రెస్ పెట్టి అన్నీ తప్పైనాయని చెప్పాలి. అప్పుడే మీరు నిజమైన నాయకురాలు అవుతారు. అక్కయ్య మీరు అన్నీ తెలుసుకోవాలి. సో మరి స్లాబ్లో సోలార్ విద్యుత్ అన్నారు, విద్యుత్ పెట్టుకుంటారా? మీరు కూడా పెట్టుకోండి, ఇస్తాం. సోలార్ విద్యుత్ అందరికీ ఇస్తున్నాం, సబ్సిడీ మీద వస్తుంది, నాణ్యమైన విద్యుత్ వస్తుంది. అక్కయ్య గారి రైతులకి ఏంటది, మన 9 గంటలు విద్యుత్ లేదంటున్నారు. మరి అక్కయ్య SEZలో భూమి ఉంది కదా ఆవిడ, మరి ఆ భూమికి ఏమన్నా బోర్ కనెక్షన్ వేసుకున్నారా గీతక్కయ్య గారు? ఆ బోర్ కనెక్షన్ విద్యుత్కి అప్లై చేశారా? ఆ భూమి సర్వే నెంబరు బోర్ కనెక్షన్ పంపితే 10 నిమిషాల్లో ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ ఇస్తుంది రైతులకి. అలాగే అక్కయ్య గారి భూమి SEZలో ఏదైతే ఉందో అక్కడ ఇవ్వలేనట్టుంది. టెక్నికల్గా ప్రాబ్లం ఏంటో తెలియదు అక్కడ. అక్కయ్య గారికి కూడా అక్కడ పెట్టుకుంటే వారి డాక్యుమెంట్ SEZలో వాళ్ళ బినామీ డాక్యుమెంటు సర్వే నెంబరు ఇవి పంపిస్తే అక్కడ కూడా మనం ఇచ్చే పరిస్థితి ఉంది, ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. కానీ లేనిపోయిన ఏదో చాలా రోజులు అయింది కదా అని చెప్పి డబ్బు పట్టుకుని టింగు అని కొట్టుకుంటారు రోడ్డు అంటే 10 మంది వేసి తిరగడం కాదు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, విమర్శించండి, దమ్ముంటే. తప్పు లేని మీరు మాట్లాడడం ఏంటి? మీరు చేసిన తప్పులు మా మీద పెట్టడం ఏంటి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.